తిరుపతి స్థానిక మహతి ఆడిటోరియంలో జూలై 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించి తలపెట్టిన హనుమ అవార్డ్స్ నాటకోత్సవాలను ప్రేక్షక దేవుడు తిలకించి జయప్రదం చేయాలని అభినయ ఆర్ట్స్ సభ్యులు వారి బృందంతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు జరుగుతున్నాయి. ఇందులో భక్తిభావభరితమైన పౌరాణిక పద్యనాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటికలు, శాస్త్రీయ నృత్యాలు అనగా కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు జరుగుతున్నాయి. ఈ 25 ఏళ్ళు ప్రేక్షక దేవుళ్ళ ముగిట తిరుపతి నగరవాసులకు కనువిందు ఆనందాన్ని గెలిపించిన అభినయ ఈ 26వ వార్షికం ఇక ఎల్లుండి నుంచే అనగా శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళంతా తిరుపతి దేవస్థానం సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలను మహతి కళాక్షేత్రానికి ఇచ్చేసి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా ప్రారంభిస్తున్నాం. ఇందులో 8 పౌరాణిక పద్యనాటకాలు, 12 సాంఘిక నాటికలు ప్రదర్శనకు అవకాశం కల్పిస్తూ, అలాగే 280 ప్రదర్శన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు జరుపుతున్నాం. ఇవన్నీ కూడా 25 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ నాటకాలే ప్రాథమిక పరిశీలన గావించి వాటిలో మెరుగైన ప్రదర్శనలే ఇప్పుడు నేను ప్రకటించిన ఆ నాటకాలు కనుక ప్రేక్షక దేవుళ్ళారా, మేము తెలిపే ఎంతో కష్ట నష్టానికి భరించి ఇష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాలను 26 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగాం. దానికి మీ పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు, పుర ప్రజలు, దాతలు అందరి సౌజన్యం సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమం. ఈ 9 రోజుల్లో 16,000 మందికి మేమే భోజనం వండించి గుర్తింపు చేస్తాం. టోటల్ సెలెక్ట్ అయిన పౌరాణిక నాటకానికి 50,000 రూపాయలు, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ ప్రైజ్ 60,000, సెకండ్ ప్రైజ్ 40,000, థర్డ్ ప్రైజ్ 30,000 ఇస్తున్నాం. అలాగే సాంఘిక నాటకాలకి సెలెక్ట్ అయిన ప్రతి సాంఘిక నాటిక ప్రాథమిక పరిశీలన కింద పౌరాణిక నాటకాలకి 50,000 ఎలా ఇస్తున్నాము, సాంఘికాలకు కూడా 22,000 రూపాయలు ఇస్తున్నాం. ఇందులో సాంఘికాలకి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 15,000 ఇస్తున్నాం. ఇక కూచిపూడి, భరతనాట్యం ఈ సీనియర్స్, జూనియర్స్ అన్ని విభాగాలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయల చొప్పున స్థాయిలో అవకాశం కల్పించి నాటకాల ద్వారా పద్యాల ద్వారా రకరకాలుగా ప్రజలకు సేకరణ చేసేదానికి ఒక సంఘాన్ని కల్పించినటువంటి నారాయణ గారికి మా ప్రైవేట్ విద్యాసంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రతిరోజు కొన్ని పాఠశాల నుంచి పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని పాఠశాలలు ఇంకే తెలియజేశారు. వాళ్ళలో స్కూల్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి మంచి నాటకాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రదర్శించడం అయితే రాబోయే కాలంలో ఈ కళలో అందించుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ కన్నా తీసుకున్నారంటే అదే పొద్దున్నే అదే కళలు తీసుకుంటాయని చెప్పి వాళ్ళు కూడా ముందుకు అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసినట్లయితే తక్కువ యంగ్ జనరేషన్ అంటే బిలో 40-50 ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చి ఈ నాటికలు తిలకించి ఆనందించి వాళ్ళు దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.
నేను దామోదర్ మాజీ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. భారీ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు భారీ వ్యయంతో కూడిన కార్యక్రమాలు అంతే కాదు. వారికి ఏమన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు 36 లక్షలు బడ్జెట్. సార్ ఒక చిన్న విశ్వం స్కూల్ యాజమాన్యం వాళ్ళు పక్కనే ఉన్నారు. ఆ సార్ పట్టుకుంటే కాలేజీ పిల్లల్ని మంచి స్కూళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా హాల్ ఉండేటట్టుగా చేయగలరు. మరి విశ్వం యాజమాన్యం పట్టుకోవచ్చుగా. వాళ్ళ వంతు అందరూ సహకారం ఉంటే ఇప్పుడు ఒక సంవత్సరంతో పోయేది కాదు కదన్నా. ఇప్పుడు 26 ఏళ్ళు పూర్తయింది. అది కష్టం కానీ నష్టం కానీ ఇష్టం కాబట్టి దాన్ని గట్టి అయ్యాలి. పోయిన సంవత్సరం ఏదీ లేదు. 9 లక్షల రూపాయలు సంస్థ మేము భరించాం. ఈ సంవత్సరం అందరూ సహకరిస్తున్నారు. ఎన్ని సహకరించినా 36 లక్షలు టార్గెట్ అంటే కొంత కార్యవర్గం మేము పెట్టుకుంటే తప్ప దాతల మీద పూర్తిగా ఆధారపడి ప్రభుత్వాల మీద, ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ప్రోగ్రాం 2 లక్షలు శాంక్షన్ చేసింది. ఇంతవరకు ఇవ్వాలి ఏమంటే డబ్బు లేదు. ఈ సంవత్సరానికి కూడా అప్లై చేసి 6 నెలలు